హల్లెలూయా. ఆయన దొరుకు కాలమంది ఆయన సమీపంలో ఉండగానే దేవుని బిడ్డలారా, తర్వాత తిరిగి ఏడితే ఉపయోగం ఉండదు. వదిలాయి మిగతా వ్యాపకాలన్నీ కూడా. మత్తయి సువార్తలో 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 30వ వచనం చదవండి. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఓరకుండుమని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకలు వేసిరి. ఒక ఊరిలో పుట్టు గుడ్డివాడు ఓ రాత్రి వేళ ఓ వీధిలో నడుస్తా ఓ చేతిలో కర్ర పట్టుకొని ఓ చేతిలో లాంతర పట్టుకొని నడుస్తున్నాడంట. ఓ కళ్ళు నడుదొచ్చి, ఒరే గుడ్డోడా, నీకెందుకు లాంతరం? నీకు పగలు రాత్రి ఒకటే కదరా, నీకు దీపం పెట్టుకుంటే ఏం కనపడుతుందిరా? దీపం పట్టుకుని నడుతున్నావు ఎందుకురా? రే గుడ్డోడా, నీకెందుకు లాంతరం అని ఎగతాళిగా అన్నాడట. ఆ గుడ్డాయన అన్నాడంట, నాకు ఎలాగో కనపడదయ్యా, కళ్ళులో నీలాంటి గుడ్డోడు వచ్చినాడు గుద్దుతాడని దీపం పట్టుకొని అన్నాడంట. ఎంత నిజం కదా, ఎంత వాస్తవం కదా. కళ్ళు లేని వారు మంచిగా బాగుతున్నారు, కళ్ళున్నవాడు గుడ్డోడైపోయి అబద్ధములో, మోసములు, అన్యాయములు ఇరుక్కొని అపసవ్య బోధల్లో పడి, తప్పుడు మార్గాల్లో పడి నష్టపోవచ్చున్నాడు. ఈ రోజున శ్రద్ధగా వింటున్న బిడ్డలారా, ఈ సత్యమును గమనించడం మనవి చేస్తున్నాను. యేసు ఈ త్రోవను వెళ్ళుచున్నాడు. ఇద్దరు గుడ్డివారు విన్నారంట. రోడ్డు పక్కన దుప్పటి పరుచుకొని అడుక్కుంటున్నారు. కానీ వాళ్ళకి వినబడిన వార్త ఏంటి తెలుసా? యేసు ఈ మార్గముగా పోవచ్చున్నాడు. ఇక అంతే. ఎప్పుడైతే ఆ మాట వినబడిందో పొలి కేకలు మొదలు పెట్టారండి. దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణించుము అని కేకలు పెట్ట మొదలు పెట్టారు. కేకలు పెట్ట మొదలెట్టుగానే పక్కన కొనున్నాడు ఇన్ఛార్జి అనుకుని, ఆడి కొంతమే ఆడే ప్రేయర్ వేసుకున్నాడు. ఆడి పేరు ఆడే వేసుకుని, నర్మై ఏంట కేకలు? పల్లెటూరి మధ్య అఫీషియల్స్ తిరుగుతున్న ప్రాంతం. కామగుండో నర్మాయి అన్నాడు. వీడి కళ్ళు కనపడవు కానీ తెలివితేటలు కరువు లేదుగా. నేను గుడ్డోడిని, యేసు